మహాభారతం ఉద్యోగపర్వం తెలుగులో 38వ ఎపిసోడ్. అంతబాధలోనూ చిరునవ్వునవ్వాడు కర్ణుడు. సందేహమెందుకు? కోరుకోతల్లి, నీకేం కావాలో కోరుకో. కర్ణా, అర్జునుడొక్కడే నీకు శత్రువు అంటున్నావు కాబట్టి ఏ స్థితినైనా అర్జునునిమీద ఒకసారి ప్రయోగించిన అస్త్రాన్ని మరొకసారి ప్రయోగించకూడదు. ఇదే నేను కోరుకుంటున్న వరం. మాట తప్పితే నామీద ఒట్టు అని కోరుకొన్నది కుంతి. కొట్టుకుంటున్న కర్ణుని గుండె క్షణమాగింది. అచేతనమైపోయాడు. బోనులో బంధించబడ్డ సింహంలా చూచాడు కుంతివంక. అరుణారుణమైన అతని కళ్లనుండి 2 కన్నీటి బిందువులు జారి అతని గుండెలపై పడ్డాయి. కుంతిదేవికి 2 చేతుళ్లను పైకెత్తి నమస్కరిస్తూ, ఇంతేనా తల్లీ? ఇంకేమైనా కోరుకుంటావా? నేను కోరుకున్న వరాన్ని నాకు ప్రసాదించినట్లే కదా కర్ణా. ఆది తప్పనివాడమ్మా ఈ కర్ణుడు. నాయనా, కర్ణా, తండ్రి, కన్నా, నా బంగారు తండ్రి, నీవెంతటి త్యాగమూర్తివయ్యా! పరులకోసం నిన్ను నీవే ఆహుతి చేసుకుంటున్నావు. ఏం చేనయ్యా, నేను అసక్తురాలను. కర్ణా, నీకు జన్మనిచ్చి నేను ధన్యురాలినయ్యాను తండ్రి. భరతజాతి చరిత్రలో నీ స్థానం అమరం కావాలని ఆశీర్వదిస్తున్నాను. జన్మజన్మలకు నీవంటి కొడుకునే కనాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నిర్వేదంగా చూచాడు కర్ణుడు. అమ్మా, మరుజన్మ ఉంటే నీకడుపుననే పుడితే దయచేసి ఈసారైనా నన్ను గంగపాలు చేయకమ్మా అంటూ చేతులెత్తి కన్నీటితో కుంతికి నమస్కరించాడు కర్ణుడు. కర్ణుని మాట ఉక్కుశూలంగా గ్రుచ్చుకున్నది కుంతికి. కర్ణుడు కుంతికిచ్చిన మాటవల్ల పాండవులకు ప్రాణరక్షణ దొరికింది. పాపం, కర్ణుని జీవితంలో మరొక ముఖ్య అధ్యాయం ముగసిపోయింది. యుద్ధ సన్నాహం. కురుపాండవుల యుద్ధసన్నాహాలు ప్రారంభమైనాయి. ఉభయ పక్షాలలోనూ సైనిక సేకరణ జరుగుతూ ఉంది. ఏ యుగంలోనూ ఇంతటి మహాయుద్ధం జరుగలేదు. అఖండ భారతావనిలో ఎక్కడ చూచినా ఎవరి నోటవిన్నా కురుక్షేత్ర యుద్ధ చర్చలే వినబడుతున్నాయి. కురువంశ మూలపురుషుడైన కురు అనే రాజు కేవలం యుద్ధ నిమిత్తంగా సమతలమైన కొన్ని వందల మైళ్ల భూభాగాన్ని ప్రత్యేకంగా ఉంచాడు. ఈ కురుక్షేత్రం హస్తినాపురానికి 100 మైళ్ల దూరంలో ఉంది. 70 మైళ్ల పొడవు, 30 మైళ్ల వెడల్పు ఉన్న సమతల ప్రదేశమిది. ఈ కురుక్షేత్ర భూమి సరస్వతి, దృషద్వతి నదులకు మధ్యలో ఉంది. జమదగ్ని పుత్రుడైన పరశురాముడు 21 భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేసిన తరువాత తన కోపాన్ని శమింపజేసిన స్థలమే సమంతం. 5 చెరువులను నిర్మించి పితృదేవతలను తృప్తిపరచిన ఈ పుణ్యప్రదేశాన్ని సమంత పంచకం అంటారు. హరణ్వతీ నది కూడా ఈ కురుక్షేత్రంలోనే ఉన్నది. కురుపాండవులు తమ తమ సేనావాహినుల్ని కురుక్షేత్రానికి తరలిస్తున్నారు. పూర్వాభిముఖంగా పాండవులు, పశ్చిమాభిముఖంగా కౌరవులు తమ తమ సైన్యాలను మోహరించారు. కత్తులు, ఈటెలు, గదలు, విషంపూసిన బాణాలు, ధనస్సులు, లోహపు ముళ్లబంతులు, విషసర్పాలు నింపిన మట్టి బాణలు కురుక్షేత్రానికి తరలించబడ్డాయి. రథాలను మరమ్మత్తు చేయటానికి వడ్రంగులు, కత్తుల్ని పదును పెట్టటానికి కమ్మరులు, గాయాలకు మందులు వేయటానికి వైద్యులు, విరిగితాలు పాడేందుకు గాయకులు, సపర్యలు చేసేందుకు, ఆహార పానీయాలు అందించేందుకు సేవకులు, డేరాలు వేసేందుకు పనివాళ్లు, ఆహారాలు తయారు చేసేందుకు వంటవాళ్లు ముందుగానే కురుక్షేత్రానికి చేరుకున్నారు. యుద్ధపండితుల సూచనల మేరకు రాజు లందరికీ ప్రత్యేకంగా డేరాలు నిర్మించారు. ఇది చరిత్ర ఎరుగని మహాసంగ్రామం. ఈ కురుక్షేత్ర యుద్ధం శస్త్రసహితమే కాదు, శాస్త్రభరితం కూడా. పృథ్వీ పుట్టిన తరువాత ఎన్నెన్నో యుద్ధాలు జరిగాయి. అన్ని యుద్ధాలలోనూ శస్త్రాలే ఉన్నాయి. కాని ఈ మహాభారత యుద్ధంలో మాత్రమే శాస్త్రం ఉంది. దాయాదుల యుద్ధం కురుక్షేత్రం. భరతవీరుల కదనరంగ స్థలం కురుక్షేత్రం. దుష్టశిక్షణ శిష్ట రక్షణ జరిగిన ధర్మభూమి కురుక్షేత్రం. అరాజకం మితిమీరి, అన్యాయం పెచ్చురేగ, దుర్మార్గం బుసలు కొట్టి, నీచత్వం విరుచుకుపడి, మానవత్వం బండబారి ధర్మమీద దాడిచేస్తే ఏం జరుగుతుందో వివరించి చెప్పే విజ్ఞానశాస్త్రం కురుక్షేత్రం. 19,68,300 మంది సైనికులు, 3,93,660 రథాలు, 11,80,980 గుర్రాలు, 3,93,660 ఏనుగులు పాల్గొన్న మహాయుద్ధం కురుక్షేత్రం. సైన్యాధిపతులు. పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు, 1,03,350 సైనికులు, 21,870 రథాలు, 6,510 గుర్రాలు, 21,870 ఏనుగులు కలసి ఒక అక్షౌహిణి సైన్యం అవుతుంది. పాండవుల 7 అక్షౌహిణుల సైన్యానికి 7 సైన్యాధిపతులు. పాంచాల రాజు ద్రుపదుడు, మత్స్యదేశపు విరటుడు, జరాసంధుని కొడుకు సహదేవుడు, యాదవ వీరుడు చేకితానుడు, శిశుపాలుని కొడుకు దృష్టకేతు, సాత్యకి, శిఖండి ఈ 7 అక్షౌహిణులకు సైన్యాధిపతులు. సర్వ సైన్యాధిపతి దృష్టద్యుమ్నుడు. కౌరవుల 11 అక్షౌహిణులకు 11 మంది సేనాధిపతులు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, బాహ్లికుడు, శల్యుడు, కర్ణుడు,
శకుని, అశ్వత్థామ, జయద్రథుడు, కృతవర్మ, భూరిశ్రవుడు, సుదక్షిణుడు ఈ 11 మంది 11 అక్షౌహిణులకు సేనానాయకులు. ప్రధాన సేనాధిపతి భీష్ముడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యేనాటికి భీష్ముని వయస్సు 800 సంవత్సరాలు. వయోవృద్ధుడు కురుమహా సైన్యాధిపతి భీష్ముని గురించి కొంత వివరించక తప్పదు. భీష్ముడు చిన్నతనంలో దేవగురువు బృహస్పతి వద్ద 50 సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు. పరశురాముని వద్ద 50 సంవత్సరాలు తత్వశాస్త్రం నేర్చుకొన్నాడు. 25 సంవత్సరాలు శస్త్రవిద్యను అభ్యసించాడు. మరలా బృహస్పతి వద్ద 50 సంవత్సరాలు పరశురాముని వద్ద 350 సంవత్సరాలు వేద, తత్వ, ధనుర్విద్యలను నేర్చుకున్నాడు. అంటే భీష్ముని 800 ఏండ్లలో 525 సంవత్సరాలు విద్యార్జనలో గడిపాడు. ఇంతటి జానమూర్తిని సృష్టి ఎరుగదంటే అతిశయోక్తి కాదు. కురుక్షేత్ర యుద్ధం నాటికి పాండవ సారథ్యం వహించిన కృష్ణునికి 70 సంవత్సరాల 6 నెలల వయస్సు. భీమసేనునికి 70 సంవత్సరాల 11 నెలల వయస్సు. కృష్ణునికన్నా భీముడు 5 నెలలు పెద్దవాడు. భీమునికన్నా దుర్యోధనుడు ఒక్కరోజు పెద్దవాడు. అర్జునుడు భీమునికన్నా 7 నెలలు చిన్నవాడు. ధర్మరాజుకి 71 సంవత్సరాల 11 నెలల వయస్సు. రాజ్యాధికారం కోసం రక్తపుటేరులు పారించిన దుర్యోధనుని మూర్ఖత్వాన్ని నిందిస్తూ కౌరవుల పక్షాన పోరాడిన భీష్ముని వ్యక్తిత్వం ఏమిటో ఆశ్చర్యాన్ని కల్గస్తుంది. అమిత విద్యావేత్త, జానసంపన్నుడు, వయోవృద్ధుడు, వేదాంగ పారంగతుడు, సుశీలి, కురువంశాభివృద్ధికారకుడు అయిన భీష్ముడు వంశనాశన కారణమైన కురుక్షేత్ర యుద్ధాన్ని నిలువరించలేకపోయాడు. పరశురాముడంతటి మహావీరుణ్ణి ఎదురించి నిలువగలిగిన పరాక్రమశాలి కురువంశనాశనానికి అంగీకరించటం విధికృతమే. ఇప్పటికీ ఉపపాండవుల వయస్సు 30-35 సంవత్సరాలు. ఇది చరిత్ర ఎరుగని యుద్ధం. ఏ యుగము చూడని రక్తపాతం. అధికార లాలసతో అవనిపతులు అస్త్రాలు సంధించిన సాధారణ యుద్ధం కానే కాదిది. తాతలు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు, బావలు బావమరుదులు, గురువులు శిష్యులు బాంధవ్యాలను బంధాలను మరచి భూమాతకు రక్తస్నానం చేయించిన యుద్ధం. ఈ యుద్ధంలో ఆరుతరాలవాళ్లు పాల్గొన్నారు. బాహ్లికునిది ఒకతరం, భీష్మునిది ఒకతరం, ధృతరాష్ట్రునిది ఒకతరం, పాండవులదొకతరం, అభిమన్యునిది ఒకతరం, ఘటోత్కచుని కొడుకు అంజనవర్మదొకతరం. భీష్మాధిపత్యం. నాటి సూర్యోదయాన దుర్యోధనుడు, ద్రోణ కర్ణకృప బాహ్లిక సోమదత్త కృతవర్మ సైంధవాది వీరులందరితో సమాలోచన నడిపి యుద్ధోపాయాలను చర్చించాడు. తరువాత అందరితో కల్సి భీష్ముని దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. సైన్యాధిపతులందరినీ సంప్రదాయపూర్వకంగా పరిచయం చేశాడు. తదనంతరం 2 చేతుల్ని పైకెత్తి నమస్కరిస్తూ అన్నాడు దుర్యోధనుడు. తాతా, సర్వసమర్థుడవని తెలిసి నాకురుబలానికి నిన్ను మహాసైన్యాధ్యక్షునిగా పట్టాభిషేకం చేయసంకల్పించాను. నీ శక్తియుక్తులు నాకు నా సైన్యానికి శ్రీరక్షగా ఉండగలవని నమ్ముతున్నాను. నా విజయలక్ష్మి కేవలం నీ భుజస్కంధాలమీదనే ఆధారపడి ఉన్నది. విజయలక్ష్మిని కట్టబెడతావో వీరస్వర్గానికి నెట్టివేస్తావో అంతా నీ దయ. మేమందరం నిన్ను నమ్ముకుని ముందుకు సాగుతున్నాం. వినటమేగాని చూచేరుగని నీ వీరవిక్రమాలను ఈ యుద్ధంలో తనివితీరా చూచి ఆనందించే అవకాశాన్ని కల్పించు. సంతృప్తిగా నిట్టూర్పు విడిచాడు భీష్ముడు. మనుమడా దుర్యోధనా, నీ సమయోచిత రాజనీతికి నేనెంతగానో సంతోషపడుతున్నానోయ్. నన్ను నిర్లక్ష్యం చేస్తావేమోనని సందేహించాను. కాని నీ సమయ స్ఫూర్తి ప్రశంసనీయం. ఏ వంశాభివృద్ధి కోసం అహర్హం శ్రమించి పరితపించిపోయానో ఆ వంశపు సోదరులు కలహానికి నేనొక పక్షాన నిలబడి యుద్ధం చేయవలసి రావటం దురదృష్టకరమే. అయినా కర్మయోగినైన నేను కర్మప్రేరితంగానే యుద్ధం చేస్తాను. అభయమిచ్చాడు భీష్ముడు. ఉలుకుని రాయబారం. పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు, ఇరుపక్షాల మొత్తం సైన్యం 18 అక్షౌహిణులు. పాండవుల సేనను మించి 4 అక్షౌహిణుల సైన్యబలం దుర్యోధనునికి ఉంది. దీనికెంతగానో సంబరపడిపోయాడతను. భీష్మ ద్రోణ కర్ణాది వీరుల యుద్ధ శక్తిని తలచుకుంటూ కొండంతగా పొంగపోయాడు. ఎట్టి పరిస్థితిల్లోనూ పాండవ పరాజయం తప్పదని ఆనందపడ్డాడు. విజయలక్ష్మి తనదేనని పొంగపోయాడు. కనుచూపు మేరవరకు యుద్ధసన్నద్ధమై ఉన్న తన సేనను చూచుకుని అలవోకగా తన మీసాలను సవరించుకున్నాడు. దుర్యోధనుడు తన మనసులోని మాటను కర్ణదుశ్శాసన శకునిలతో అన్నాడు. వాళ్లు ముగ్గురు సుయోధనుని మాటకు ఓనంటే ఓనన్నారు. ఆనందంతో సురాపానం చేశాడు. తన సైనిక బలాన్ని లెక్కకు మించి అంచనావేశాడు. అంతలోనే దుర్యోధనునికో దురాలోచన పుట్టింది. తమ వీరుల బలాన్ని శక్తిని పాండవులకు చెప్పి వాళ్ల మనోబలంపై దెబ్బతీయాలన్న ఆలోచనకొచ్చాడు. శకుని కొడుకు ఉలుకుడు అనేవాడున్నాడు. నీళ్లలో నిప్పు పుట్టించే మాటకారి అతను. దుర్యోధనుడు ఉలుకునికి రమ్మని వర్తమానం పంపాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం మరియు విరాటపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.